హలో అండి, నమస్తే. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది పానకం వడపప్పు కదండి. ముందుగా నేను మీకు పానకం చూపిస్తున్నానండి. ఈరోజు హెల్త్కి చాలా మంచిదండి. ఉష్ణం ఉష్ణేన శీతలం అని చెప్తారు కదండి. అందుకని ఈ సీజన్లో తీసుకోవటం చాలా మంచిదన్నమాట. దీనికి హెల్త్ పరంగా కూడా చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ముందుగా మీ ఇంట్లో వాళ్ళు బట్టి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి నేనైతే ఈ చిన్న గ్లాస్ తోటి 3 గ్లాసుల నీళ్లు తీసుకున్నానండి, మంచినీళ్ళు. తర్వాత వీటికి కావాల్సినవి బెల్లం, మిరియాలు, యాలకులు, అంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, అద్భుతమైన హెల్త్ అనమాట. ఈ బెల్లం గడ్డలో నేను సగమే తీసుకుంటున్నానండి. దీనికి ఒక 5 యాలకులు, ఒక మిరియాలేమో ఒక 12 వరకు మిరియాలు తీసుకుంటే సరిపోతాయి. ఒకవేళ మీకు తీపి కానీ లేదా కారం కానీ ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మీ రుచికి అనుగుణంగా ఇంకా ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ శ్రీరామనవమి సందర్భం అంటేనే అందరు గుళ్ళల్లో దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ పానకమే ఇస్తారండి. హెల్త్ విలువలు, పోషక విలువలు చాలా మంచిది కదా హెల్త్కి. అందుకని చెప్పేసి నేను ఈ చిన్నవి 3 గ్లాసులు కాబట్టి నేను ఈ బెల్లం గడ్డలో సగం తీసుకుంటున్నానండి, సరిపోతుంది. ఇలా మీరు కోరుకోవచ్చు లేదా కత్తిపీటతో తరుక్కోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా కత్తితోటి తరిగేశాను. ఇవి గడ్డలుగా కొట్టి వేస్తారండి. అవేంటంటే తొందరగా కరగదనమాట. మీరు చిన్న చిన్నగా కూర లాంటిది కనుక వేస్తే త్వరగా అయిపోతుంది. మీరు ముందుగానే ఒక గంట ముందు ప్రసాదంగా చేసుకునే ఒక గంట ముందు కనుక నానబెట్టుకుంటే చక్కగా ఈ బెల్లం అంతా కరిగి ప్రసాదం నివేదన టైంకి చక్కగా బెల్లం అంతా కరిగిపోయి స్వామికి నైవేద్యానికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అప్పటికప్పుడంటే హడావుడైపోయి ఈ బెల్లము, మిరియాలు, ఆ తర్వాత యాలకుల సారం అంతా దిగదు. కాబట్టి అప్పటికప్పుడు చేసుకుంటే అంత పోషక విలువలు మనకి రావు హెల్త్కి. ఒంటిని చల్లబరుస్తుంది అనమాట. వేడి కలిసి చల్లబరుస్తుంది బాడీని. అందుకే స్పెషల్గా ఈ పండగకి ఈ పానకం ఇచ్చేది స్పెషల్ అనమాట. ఇలా చూడండి, గడ్డలు లేకుండా ఇలా ఈజీగా కోరుకుంటే త్వరగా కరిగిపోతుంది అనమాట. ఈ గ్లాసులు నేను రెడీ పెట్టుకున్నాను కండి, 3 గ్లాసుల నీళ్ళకి. ఇందులో మీకు నేనైతే దీంట్లో చెప్పాను కదండి, ఒక హాఫ్ వేసానని. మీకు ఎంత కావాలో తీపిని బట్టి ఎక్కువ తక్కువగా మీరు అనుగుణంగా మీరు వేసుకుని నానబెట్టుకోండి బెల్లాన్ని. ఇలా తరిగిన బెల్లం అంతా చక్కగా నీళ్ళల్లో వేసేసి చిన్న మిక్సీ జార్ కానీ, అది స్పెషల్గా ఇవి చేసుకునేదండి, యాలకులకి వాటికి ఈ జార్ అనమాట. చిన్నది వస్తుంది కదా ఇప్పుడు మిక్సీతో పాటు. లేదంటే మీ దగ్గర అమందస్తా ఉన్న చిన్న రోల్ ఉన్న చక్కగా దంచేసేసి పొడి చేసేసుకోవాలన్నమాట వీటిని. అప్పుడు మామూలు కచ్చాపచ్చాగా దంచుకునే కన్నా పూర్తిగా పొడి చేసేసుకుంటే వీటిలోని సారం అంతా వచ్చేసింది. ఇలా మెత్తగా పొడి అయిపోయింది చూసారా. బెల్లం నానబెట్టినప్పుడే ఈ పొడి కూడా ఇందులో వేసేసుకున్నారంటే ప్రసాదం టైంకి ఆ సారం అంతా దిగుతుందన్నమాట. అప్పటికప్పుడు వేసేసుకుంటే వీటిలోని రుచి అంతా కిందకి నీళ్ళల్లోకి రాదు. సో ఇలా చక్కగా నానబెట్టి ఇలా మొత్తం పొడి అన్నీ వేసేసుకుని బెల్లం, మిరియాలు, యాలకులు వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఒక 1 అవర్ అన్న టైం ఇచ్చారంటే పూర్తిగా ఈ బెల్లం నీళ్ళల్లోకి కరిగిపోతుంది అనమాట. చక్కగా ప్రసాదం టైంకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కలర్ కూడా చూసారా ఎలా ఉందో. ఇది నానిన తర్వాత మళ్ళీ దీని కలర్ కూడా మారిపోతుంది అనమాట. చక్కగా ఇలా ఒకసారి కలిపేసేసుకుని, చెప్పాను కదండి ఈ బెల్లం నేను ఇది వేశాను. ఒకవేళ కనుక మీరు ఇవాళ రేపు అందరూ ఇది వాడుతున్నారు కదండి, ఇది కూడా మంచిదన్నమాట. ఒకవేళ ఈ కలర్ది ఉంటుంది కదా, మీరు ఇది వేసుకున్న ఆర్గానిక్ జాగరీ అండి, ఇది తెలిసిన వాళ్ళు అమ్ముతారనమాట. మీరు అది దొరికినా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. వేసి చక్కగా ఒకసారి కలిపి చక్కగా మూత పెట్టేసుకోండి. 1 అవర్ దాటిపోయిన తర్వాత మీరు ఇది చూసారంటే ఎగోండి, యాలకుల తొక్కలన్నీ పైకి తేలుతూ చక్కగా కలర్ మారిపోయి బెల్లం అంతా కరిగిపోయింది చూసారా. లోపల ఒక్క ముక్క కూడా మనకి కనిపించదు అనమాట. ఇలా చక్కగా మరొకసారి చక్కగా కలిపేసేసుకుని ఆ తర్వాత ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ మీరు నైవేద్యం పెట్టే ప్రసాదంలో కానీ మడిగట్టుకుని చేస్తారు కదా, ఇవన్నీ చక్కగా దేవుడికి ఇవన్నీ నీట్గా చక్కగా వడపోసేసుకున్నారంటే అన్నీ అందులో ఉన్న బెల్లంలో ఉన్న నలకలు కానివ్వండి, ఇప్పుడు నానిన తర్వాత ఈ
యాలకులు, మిరియాల తొక్కలు అన్నీ నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. పక్కకు ఆ సారం అంతా అందులోకి దిగిపోతుంది. చూసారా, ఈ తొక్కలు తప్ప ఏమీ మిగలలేదు. చక్కగా తాగటానికి కూడా ఏమీ అడ్డు రాకుండా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం వడగట్టేసేసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, చక్కటి రుచికరమైన ఆరోగ్యమైన శ్రీరాముని ప్రసాదం పానకం రెడీ అయిపోయిందండి. ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా మీరు అందరికీ ఇవ్వాలనుకుంటే క్వాంటిటీని బట్టి ఎక్కువ చేసుకోండి. భగవంతుడికి అద్భుతమైన శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చే ప్రసాదం అనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని స్వామికి మనసారా దండం పెట్టుకుంటూ చక్కగా ప్రసాదం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.